బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. అంటే ద నెక్స్ట్ ఫేజ్ బాలురు కాదు, ఎందుకంటే బాలుడైనంత వరకు వారసుడు, అన్నిటికీ కర్త అయిన దాసుడు. ద నెక్స్ట్ ఫేజ్ ఇస్ ఓనర్షిప్ ఫేజ్. ద నెక్స్ట్ ఫేజ్ ఇస్ ద మెచ్యూర్ ఫేజ్. మనం సొమ్మసిల్లిపోం, వాగ్దానంలో ఆలస్యమైన సొమ్మసిల్లిపోం. దేవుడు ఏ టైంలో అయినా, ఏ వ్యక్తి నుంచి అయినా, ఏ స్థలంలో అయినా ఆయన తన కార్యములు చేయగలరని మనకి ఇప్పుడు తెలుసు కనుక మనం సొమ్మసిల్లిపోవట్లేదు. చిన్నప్పుడు సొమ్మసిల్లిపోతా ఉన్నాం. అరే ఇంతసేపు ప్రార్థన చేసి నాకు ఎందుకు ఇంకా జవాబు రాలేదు, అరే ఇంతసేపు నేను విశ్వసించిన ఎందుకు నాకు ఇది జరగలేదు, అరే ఇంతసేపు అడుగుతున్నాను మా అబ్బాయికి ఎందుకు దీంట్లో బ్రేక్ త్రూ రావట్లేదు. కమ్ ఆన్, లెట్ మీ టెల్ యు, యు ఆర్ నో లాంగర్ ఎ చైల్డ్, యు ఆర్ ఎ సన్. ఫ్రమ్ చైల్డ్హుడ్ యు ఆర్ గ్రాడ్యుయేటెడ్ ఇంటూ సన్షిప్. బాలురు నుండి ఆయన కుమారత్వంలోనికి ఆయన మనం రూపాంతరపరుస్తున్నాడు. అండ్ ద సన్ నోస్ ఎవ్రీథింగ్. ఆ కుమారునికి గడ్డము పక్కన పీకుతున్నప్పుడు, దెబ్బలు కొడుతున్నప్పుడు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము. He is focusing on the throne while they were putting the thorns. He is focusing on the crown while they are putting the cross. He is focusing on the power while he is going through pain. ఆ ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు ఆయన తండ్రి తన మీద తనకి అనుగ్రహించబోయే ఆ కిరీటాన్ని చూస్తా ఉన్నాడు. ఆయన సింహాసనమును చూస్తా ఉన్నాడు. వాళ్ళు సిలువేస్తున్నప్పుడు ఆయన ఇవ్వబోయే ఆ మహిమను చూస్తా ఉన్నాడు. కమ్ ఆన్, వాట్ ఈస్ యువర్ ఫోకస్? యువర్ ఫోకస్ ఈస్ ఫ్రమ్ ద ఈగిల్స్ ఐ. Your focus is not on the immediate. Your focus is on the ultimate.